హాయ్ గాయస్, నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో మీకు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను. ఇది మీకు పెందుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి 400 మీటర్స్ మాత్రమేనండి. మీకు యూనియన్ బ్యాంక్ బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్లాట్. చూడండి, ఏరియా కూడా చాలా బాగుంటుంది. ఇంకా రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్, పక్కనే రైతు బజారు అన్నీ ఉంటాయండి. ఇది మీకు 1195 SFT అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ గ్రిల్స్ కూడా, సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేసి ఇచ్చేసారు. అండ్ మనం ఒకసారి లోపలికి వెళ్దాము. టోటల్ దీనికి 5 ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అండి, టోటల్ 10 ఫ్లాట్స్. సో హాల్ అయితే ఇట్లా కనిపిస్తుంది. నార్త్ అండ్ సౌత్ ఫ్లాట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. చూడండి, మొత్తం హాల్ అయితే చాలా పెద్దదండి. కిచెన్ కానీ అన్ని సపరేట్ నీట్గా కట్టారండి. చూడండి, మీకు రైట్ సైడ్ 2 బెడ్రూమ్స్ కనబడితే ఇక్కడ మనకి బాల్కనీ కనిపిస్తుంది. చూసారు కదా, హాల్ నుంచే బాల్కనీ అనేది. లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ అండ్ దేవుడి మూల అండి, పూజ గది, డైనింగ్ అన్ని లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి. ఫస్ట్ మనం ఒకసారి బెడ్రూమ్ అవి చూసేద్దాము, తర్వాత కిచెన్కి వెళ్దామండి. సో మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే కనిపిస్తుంది. చాలా పెద్దదండి మాస్టర్ బెడ్రూమ్. చూపిస్తాను మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ కానీ. అండ్ మీకు మెయిన్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇందులో మనకి అన్ని ఫ్లాట్స్ అయిపోయి పై 2 ఫ్లాట్స్ అంటే 5th ఫ్లోర్ ఫ్లాట్స్ 2 మాత్రమే ఉన్నాయండి. మొత్తం సేల్ అయిపోయాయి. రోడ్డు పక్కన అంటే ఎవరు వదిలేస్తారండి? సో మీకు అర్థమైపోయి ఉంటుంది, రోడ్డు పక్కనే కాబట్టి 5th ఫ్లోర్ అయినా పర్వాలేదు. చూడండి, మీకు క్వాలిటీ తెలిసిపోతుంది. 2x4 టైల్స్ కానీ, ఇక్కడ డోర్స్ కానీ, అండ్ వాష్రూమ్స్, అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు. మీకు చూడండి, అంత వాల్ మిక్చరు. ఇది మనకి PVC డోర్ కాన్సెప్ట్ అండి. లోపలికి వెళ్దాం, ఒకసారి టైల్ కాన్సెప్ట్ చూద్దాము. లోపలే వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు అండ్ షూట్స్ ఇచ్చారండి. చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి షూట్స్. మొత్తం వెస్ట్రన్ కమోడ్ షూట్స్ ప్రొవైడ్ చేశారండి. చెప్పాను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో, షూట్ అనేది మినిమం 15,000 వరకు ఉంటుందండి. 10,000 నుంచి 15,000 స్టార్టింగ్లో నేను చెప్పాను. ఇది మనకి లామినేటెడ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. సో మనం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం, అప్పుడు కిచెన్కి వెళ్దామండి. సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేసియస్గానే ఉంది. ఇక్కడ నుంచి మనకి బాల్కనీ కూడా కనిపిస్తుంది, చూపిస్తాను. సో మొత్తం అన్ని UPVC విండోసేనండి, ఓకేనా. UPVC విండోస్ విత్ గ్రిల్స్. చూడండి, ఇక్కడ కప్బోర్డ్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇది మనకి బాల్కనీ టైల్ కాన్సెప్ట్ అయితే బంగారం అండి, చాలా బాగా చేశారు. మొత్తం అంతా వీళ్ళు మనకి టైల్ కాన్సెప్ట్ ఇచ్చారు. చూసారు కదా, బాల్కనీ మొత్తం పైన కూడా PVC సీలింగ్స్ ప్రొవైడ్ చేశారు. చూడండి, PVC సీలింగ్స్. పెద్ద బాల్కనీ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో చూడండి, ఏరియా ఎంత బాగా కనిపిస్తుందో. సో చుట్టూ చాలా బాగా అనిపిస్తుంది, చూసారా. ఇంకా ల్యాండ్ అది ఎంట్రన్స్లో ఉంది. కానీ ఇదేదో పల్లెటూరు మాత్రం అనుకోద్దండి. మీకు చెప్పిన మన వీడియోస్లో ఎలాగైతే ప్రతి వీడియోలో చెప్తామో అట్లనే రోడ్డుకి దగ్గరలోనే, పోలీస్ స్టేషన్ దాటిన వెంటనే మీకు మహిళా ప్రగతి కేంద్రం బ్యాక్ సైడ్ వస్తుందండి. వాకబుల్ అన్ని దగ్గరే, మీకు ఏది కావాలన్నా, రైతు బజారు, మీకు కాలేజు అన్ని దగ్గరండి. ఇది మనకి పూజా గది పక్కన మీకు డైనింగ్ కూడా ఉంది, చూపిస్తాను. ఇది మనకి పూజా గది అండి. సో ఇక్కడ కూడా ఒక వెంటిలేషన్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేయొచ్చండి. మీ ల్యాండ్ కానీ హౌస్ కానీ సేల్ చేయాలంటే అదే నెంబర్కి కాల్ చేయండి. మనం ప్రమోషన్ కూడా చేస్తాం షాప్లు అవిని, ఓకే. సో ఇది మనకి డైనింగ్ పక్కన ఒక వెంటిలేషన్ పాయింట్. సో ఇది మనకి కిచెన్ ఏరియా. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా బాగా డిజైన్ చేశారండి. మొత్తం మీకు 1195 SFT విత్ కార్ పార్కింగ్ అండి, 2 కలిపే, ఓకేనా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే 5th ఫ్లోర్. మీకు ముందే చెప్పేస్తున్నాను, 5th ఫ్లోర్. మీరు వీడియో చూడకుండా మాత్రం నన్ను ఇది ఎన్ని బెడ్రూములు అని మాత్రం క్వశ్చన్ చేయొద్దండి, నవ్వలేక చేస్తున్నాం. సో మొత్తం వీడియో చూపిస్తున్నాను కదా, ఇంకా బెడ్రూమ్స్ ఎన్ని అవన్నీ అడగకూడదు. డీటెయిల్స్ ఇన్ ద సెన్స్ మీకు ప్రైజింగ్ అది మీకు డిస్క్రిప్షన్లో కనబడకపోతే నన్ను అడగండి అంతే, ఓకేనా. ఎందుకంటే నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ప్రైజింగ్ అనేది. రేపు పొద్దున్న మళ్ళీ ఈయన తగ్గించమనొచ్చు ప్రైస్, లేదంటే పెంచమనొచ్చు. సో అప్పుడు నేను మళ్ళీ వీడియో చేయలేను, వీడియోకి బోల్డ్ ఖర్చు అవుతుందండి. ఫ్రీగా నేను చేసేస్తున్నాను అనుకోవద్దు మీకు, ఓకేనా. సో నేను యాప్ కొనుక్కోవాలి, యాప్కి అన్నీ యాడ్ చేసుకోవాలి, డబ్బులు కట్టుకోవాలి, అన్నీ ఉంటాయి. ఏదో ఈజీగా అయిపోతుందని మాత్రం అనుకోవద్దండి. డబ్బింగ్ చెప్పుకోవాలి, నానా కష్టాలు ఉంటాయి ప్రతి వీడియో వెనకతల. అండ్ ఒక అతను నాకు క్వశ్చన్ కూడా చేశారు, మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి అంటే. మహా అయితే సంవత్సరానికి 10,000 వస్తుందండి యూట్యూబ్ నుంచి, ఓకేనా. నాది ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే కాదు, ఓకేనా. సో ఇది మనకి బాల్కనీ, అవుట్ సైడ్ బాల్కనీలోని వాష్రూమ్ అండి. టోటల్ 2 వాష్రూమ్స్, ఓకేనా. మీకు ఇందులో సౌత్ అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి, ఓకేనా. మొత్తం గ్రిల్స్ రెడీ టు ఆక్యుపైలోనే ఉందండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ 15K సబ్స్క్రైబర్స్ అండి. థ్యాంక్ యూ.